హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తొమ్మిశెట్టి. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిర్చి, క్యారెట్, ఆనియన్స్, కరివేపాకు, 3 ఎగ్స్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ 3 ఎగ్స్ అనేది పగలగొట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువైంది, నో ప్రాబ్లం అండి. తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్స్ అనేది ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ మిర్చి యాడ్ చేసుకున్న, నెక్స్ట్ ఆనియన్స్, అలాగే క్యారెట్, బీన్స్, కరివేపాకు, ఈ 3 ఒకదాని తప్ప యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే కాస్త త్వరగా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అన్నీ. ఇవన్నీ కుక్ అవటానికి ఒక 5 minutes ప్లేట్ పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి ఒకసారి తిప్పుకోవాలి మనం. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ రైస్ మిగిలితే నేను ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అండ్ 1 కప్ వెనిగర్ అండ్ 1 కప్ సోయా సాస్. ఫస్ట్ టైం వెనిగర్, సోయా సాస్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఎగ్స్ అనేది కుక్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes అట్లా తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదా, నేను యాడ్ చేయలేదు. ఫైనల్గా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి ప్లేట్లో ఇచ్చి తినమని చెప్తున్నా. ఒక్కొక్కరు వచ్చి తీసుకెళ్తున్నారు. జస్విత తను ట్విన్ 2 జస్విని, ట్విన్ 1 జస్విత, ట్విన్ 2 జస్విని. సాకేత్ని పిలిస్తే వాడు డిన్నర్ చేయటానికి కూర్చున్నట్టున్నాడు. నేనే తీసుకెళ్ళి ఇచ్చా. హలో మిక్కీ మౌస్ చూస్తున్నారు టీవీలో. ఒక ఆమె పడుకొని తింటుంది. టీవీ చూపి అని చెప్తున్నాడు మా సాకేత్. ఇది ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.